ఆరోపణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కార్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు పార్టీ ఫిరాయించారని అదే రోజు కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంలో రిట్ పిటిషన్ వేశారు. అయితే ఈ రెండు పిటిషన్లపై వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ని ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నిటినీ కలిపి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. ఆ తర్వాత స్పీకర్ విచారణ కోసం మరింత సమయం కోరారు. ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే ఈ క్రమంలో రోజువారీగా విచారించాలని స్పీకర్ అప్పటి సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్రంగా హెచ్చరించారు. నేటితో 10 మంది ఎమ్మెల్యేలపై విచారణను ముగించాలని ఆదేశించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అరకెపుడి గాంధీ, గుడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలో వాస్తవం లేదంటూ ఆ 5 పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మరో 5గురికి సంబంధించిన అంశం పెండింగ్ లోనే ఉంది. దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు సమాధానమే ఇవ్వలేదు. కడియం శ్రీహరి 2 రోజుల క్రితం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై నేడు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం విచారించనుంది. 5గురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ముగిసిందని స్పీకర్ తెలపనున్నారు. మరో 5గురు పిటిషన్లపై విచారించేందుకు మరికొంత సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని నివేదించే అవకాశం ఉంది. గతంలోనే ఇదే చివరి అవకాశమని చెప్పిన సుప్రీంకోర్టు ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే స్పీకర్ వద్ద విచారణ కొనసాగింది. 5 మంది ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళకు ఎలాంటి పార్టీ ఫిరాయించినటువంటి ఆధారాలు లేవని చెప్పేసి వారి మీద ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆ పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాటిని డిస్మిస్ చేశారు. మరొక 5 మంది విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు మళ్ళీ విచారణ రాబోతుంది. మొత్తం జస్టిస్ దీపాంకర్ దత్తా సంబంధించినటువంటి ధర్మాసనం విచారించబోతుంది. గతంలోనే మాజీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ రోజు లోపు తేల్చాలని చెప్పేసి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి, అదేవిధంగా స్పీకర్ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు దీంతో స్పీకర్ ఇప్పటికే 5 మంది సంబంధించినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేయడంతో కూడా ఈ రోజు మళ్ళీ సుప్రీంకోర్టు ఏం స్పందిస్తుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఒకవైపు గతంలోనే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయం తాత్సారం చేస్తుందని చెప్పేసి కేటీఆర్ కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు. ఇటు బీజేపీ ఎల్పీ నేత, ఇటు మరోవైపు ఇటు మహేష్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికైతే ఇందులో ఈ 5 మందికి సంబంధించి పిటిషన్ డిస్మిస్ కావడంతో కూడా ఇప్పుడు ధననాగేందర్ లాంటి వారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోని ఎంపీగా పోటీ చేశారు. వారి మీద వేటు వేయకుండా తాత్సారం చేస్తున్నారు అనేది కూడా మరొక ఆరోపణ ఉంది. స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి స్పీకర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. దీంతో మరొకసారి ఈ రోజు సుప్రీంకోర్టులో దీనికి విచారణ రాబోతుంది. ఈ విచారణలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తో చూడాల్సి ఉంది. ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇతర అంశాలపైన ఇప్పటికే అడ్డం పెట్టుకుని మరింత సమయం కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కావాలనే కాలయాపన చేస్తూ ఇప్పటికే దాదాపుగా సంవత్సరంన్నర దాటిపోయింది. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా కూడా ఇదే అంశాన్ని కూడా పదే పదే కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పష్టంగా వాళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడెక్కడ ఎవరిని కలిశారు, స్పీకర్ పూర్తిస్థాయి ఆధారాలను ఒక వీడియో రూపంలో, పేపర్స్ రూపంలో, కటింగ్స్ రూపంలో అందజేశారు. ఒకవైపు దానం నాగేందర్ బీఫామ్ మీద పోటీ చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రచార సభలోనే సోనియా గాంధీతో సహా
మహేశ్వరం సభలో పార్టీ మేనిఫెస్టో సభలో ఏకంగా కూర్చొని ఆ ప్రచార సభలో పాల్గొన్నారు. ఇట్లా వరుసగా అనేక రకాల ఆధారాలను సేకరించి బీఆర్ఎస్ పార్టీ తమ వాదనలో స్పీకర్ కు వీడియో రూపంలో అదేవిధంగా పేపర్ కటింగ్స్ రూపంలో అందజేసింది. పూర్తిగా అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాటి ఆధారాలు లేవని స్పీకర్ వాటిని దోసిపుచ్చారు. ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టులో మరొకసారి విచారణ రానున్నంత కూడా సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో అంతా కూడా ఆసక్తిగా